సో హాయ్ అండి. సో నేను ఒక చిన్న టిప్స్ అండి నా ద్వారా. అదేంటంటే స్మాల్‌గా మీకు డోరీ పైపింగ్ పెట్టేది చెప్తానండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫుట్ చేంజ్ చేసుకోవాలి. ఓకేనా? నేను పాదం తీసేసాను. సో పాదం పెట్టాను. అదేంటంటే లెఫ్ట్ సైడ్ పాదం. ఓకేనా? సో అలాగే క్రాస్ బెల్ట్ కట్ చేసేసాను క్రాస్‌గా. మనకి లెంత్ ఎంత ఉందో అంత డోరీ అండ్ క్లాత్ తీసేసుకోవాలి. ఓకేనా? సో నేను ప్రిపేర్గా ఇక్కడ పెట్టేసేసుకున్నాను అన్నీ రెడీ. సో ఇది వచ్చేసి మన బ్లౌజ్ అండి. బ్లౌజ్ చూసారా చాలా బాగుంది. సో నేను మొత్తం ఫినిషింగ్ చేసేసాను. సో లాక్ వేయడం అంతా రెడీగా ఉంది. నెక్ కూడా నేను సెట్ చేసేసుకున్నాను. ఓకేనా మనకి. సో ఇప్పుడు వచ్చేసి నేను డోరీ పైపింగ్ ఎలా చేయాలో అది చెప్తాను. ఓకేనా? అండ్ ఇప్పుడు మీరు చూడండి, ఒకవేళ మీకు ఈజీ ప్రొసీజర్ అండి. పాదం ఉంటే చాలు, మనకి పాదం వల్ల మనకి అర్థమైపోద్ది. ఓకేనా? సో వచ్చేసి ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా చేయాలో. ఓకేనా? ఇది వచ్చేసి మనకి మనం కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది వన్ సైడ్ మనకి డోరీ పెట్టాలండి. చూసారా ఇలా. ఓకేనా? ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ కాకుండా మనకి ఇలా హాఫ్ ఇంచ్ పెట్టేసేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మనకి లాక్ వేయాలి. ఎందుకంటే ఇది డోరీ క్లాత్ నుంచి జరగకుండా. ఓకేనా? సో ఇక్కడ మనకు హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేస్తున్నాం మనం ఎడమ వైపుకి, లెఫ్ట్ వైపుకి. సో రైట్ వైపుకి మనకి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకోవాలి. ఓకేనా? సో మీకు ఇది ఎక్స్ట్రా మార్జింగ్, ఎందుకంటే మనకి నెక్స్ట్ ఫోల్డింగ్కి ఇలా పూర్తిగా ఫోల్డ్ చేయొద్దు. ఓకేనా? జస్ట్ మనకి ఒక హాఫ్ ఇంచ్ లేకపోతే ఒక 3 పాయింట్స్. ఓకేనా? ఇలా మెల్లిగా మనకి పైపింగ్ అనేది వచ్చేస్తుందండి. కాకపోతే పైపింగ్ అనేది ఏంటంటే మనకి డోరీ ఉంటుంది కదా, దీని పక్క నుంచి వేసేసుకోరావాలి. ఇలాగా ఎక్కువ లాగొద్దు, స్పీడ్లో మూవ్ కావద్దు. సో మనకి ఏంటంటే ఎక్కువ లూజ్ వస్తే పైపింగ్ అనేది మనకి లూజ్గా వచ్చేస్తుంది. టైట్ ఉంటేనే పైపింగ్ అనేది లుక్ వచ్చేస్తుంది బ్లౌజ్కి. హైలైట్ అంటే ఏంటంటే మెయిన్ బ్లౌజ్కి పైపింగ్ అండి హైలైట్గా. నెక్ ఎలా ఉందా మనకి, డిజైన్ అంత లేకున్నా, పెద్దగా లేకున్నా, బట్ మనకి పైపింగ్ అనేది లుక్ ఉండాలి. ఓకేనా? సన్నగా పైపింగ్ ఉంటే ఏంటంటే చాలా బాగుంటుందండి. డీసెంట్గా డీప్ నెక్ పెట్టేసేసుకొని మనకి డీసెంట్గా డీప్ నెక్ పెట్టేసుకొని అండ్ పైపింగ్ ఇచ్చేసుకుంటే చాలా బాగుంటుంది. సో అయిపోయిందంటే నేను ఇక్కడ కట్ చేసేస్తాను. ఓకేనా? సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ తీసేసుకొని లెఫ్ట్కి మనకి ఇప్పుడు అయిపోయింది కదా, ప్రిపేర్ అయిపోయింది డోరీ పైపింగ్ మనకి. సో ఇక్కడ ఎక్కువ క్లాత్ పెట్టేసాను. బ్లౌజ్ తీసేసుకుంటున్నాను. బ్లౌజ్కి వచ్చేసి మనకి లెఫ్ట్లో చూసారా, లెఫ్ట్ మనకి ఇదేంటి కాజా బెల్ట్ సైడ్ నుంచి మనకి హాఫ్ ఇంచ్. ఓకేనా? ఈ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా చేసేసుకొని దీనికి ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఓకేనా? ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ ఏదైతే నెక్ ఉంటుందో ఈ బ్లౌజ్కి నెక్, సో ఇక్కడ మనకి 3 పాయింట్స్ అన్నా 4 పాయింట్స్ అన్నా హాఫ్ ఇంచ్ అన్నా, మీకు డీప్ నెక్ కావాలంటే హాఫ్ ఇంచ్ పెట్టుకోండి, డీప్ వద్దు అంటే ఒక 4 పాయింట్స్ 3 పాయింట్స్ పెట్టుకోండి. ఓకేనా? సో ఇక్కడ ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు ఎడ్జ్కి మనము వేయాలి. ఓకేనా? ఇలా పెట్టేసుకొని మళ్ళీ ఇక్కడ సైడ్కి మనకి ఎడ్జ్కి లాక్ వేసుకోవాలి కంపల్సరీ. ఇలా లాక్ వేసేసుకొని ఇప్పుడండి బ్లౌజ్ నెక్ని లాగొద్దు మనకి. నేను అన్నట్లు ఇప్పుడు మీరు 3 పాయింట్స్ అన్నా 4 పాయింట్స్ అన్నా పెట్టేసేసుకోవచ్చు. ఎక్కువ మనకి స్టిచ్చింగ్ కూడా మరీ సన్నగా ఉండొద్దు, మరీ లావు ఉండొద్దు, మీడియం సైడ్లో ఉండాలి. ఓకేనా? ఇలా వచ్చేసి ఇలా మళ్ళీ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే మనకి షోల్డర్ ఉంటుంది కదా, షోల్డర్ మనకి ఫ్రంట్ పైట్కి రావాలి. ఈ ఖర్చు అనేది ఉంటుంది కదా, ఫ్రంట్కి ముందు వైపుకి ఇలా అనేయాలి. ఓకేనా? లేకపోతే వెనుకకి అనవచ్చు, కానీ 2 సేమ్ ఉండాలి ఇక్కడ. ఓకేనా? ఇలా వచ్చేసి దీన్ని ఇలా పెట్టేసి మెల్లిగా చూడండి ఇలాని స్టిచ్ చేసేయాలి. సో ఏంటంటే మెయిన్ నెక్ అండి. నెక్ మీరు ఎంత రౌండ్ షేప్లో వస్తుందో పెట్టే ముందు కూడా ఆ వంకర టింకర పెట్టద్దు. ఇది కింది మనం పైన చూస్తాం, బట్ కింద చూసుకోలేము. కింద చూసుకుంటే ఏమైందంటే మెయిన్ ఫింగర్స్తో మనకి ఇది కదలనీయకుండా ఇలా పెట్టేస్తే కరెక్ట్ వచ్చేస్తుంది. ఒకవేళ మీరు దాన్ని చూడకుండా కింద చూడకుండా ఎక్కడంటే అక్కడ మార్జిన్ కింద మీద పెడితే రౌండ్ నెక్ రాదు మనకి. ఓకేనా? నెక్ అనేది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రౌండ్గా రావాలి. సో అప్పుడే అందం మనకి, బ్లౌజ్ పైపింగే అందం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ కూడా మనకి వచ్చిన తర్వాత ఇది కూడా చూసుకోవాలి, కింది వైపుకి ఫ్రంట్కి మనకి ముందుకి ఉండాలి. ఓకేనా? ఇక్కడ కూడా షోల్డర్ మెయిన్ మనకి షోల్డర్ మేజర్ చేసుకున్న తర్వాత 3 ఇంచెస్ ఉంటుంది కదా. సో ఇక్కడ ఎంత వేసుకుంటారో మీరు ఇక్కడ కూడా నెక్ వైపుకి అంత వేసుకోవాలి, 2 పార్ట్స్. ఓకేనా? ఆ షోల్డర్ ఈ షోల్డర్ అప్పుడే మీకు 2 సేమ్ వస్తాయి. లేకపోతే మళ్ళీ షోల్డర్ ఏమైందంటే ఎక్కువ తక్కువ అయిపోద్ది. ఓకేనా? ఒకటి
షోల్డర్ ఎక్కువైద్ది, ఒకటి తక్కువైద్ది. అప్పుడు కూడా అది కూడా మీరు అబ్జర్వ్ చేయాలి, ఓకేనా, చాలా జాగ్రత్తగా. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి లాస్ట్లో మనకి ఫోల్డింగ్ పెట్టేసుకోవాలండి, ఓకేనా. ఇలా ఫోల్డింగ్ పెట్టేసేసుకొని దీనికి మళ్ళీ లాక్ వేసేసుకోవాలి, ఇలా 1/2 ఇంచ్, ఓకేనా. ఇలా అని లాక్ వేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ ఉంటుంది కదా, ఖర్చులు తీసుకోవాలండి రౌండ్కి. కంపల్సరీ మీరు పైపింగ్ వేసినా కూడా ఖర్చులు తీసుకోవాలి, ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇక్కడ కూడా ఖర్చు, ఎందుకంటే మనకి తిరిగి మనకి రౌండ్ షేప్లో బాగా వస్తుందండి. ఇక్కడ కూడా మనకి ఖర్చు తీసేసుకోవాలి, ఓకేనా. ఒక 3-4 పాయింట్స్ సారి ఖర్చు తీసేసుకుంటే అయిపోద్ది, ఓకేనా. ఇలా ఇప్పుడు వచ్చేసి మనకి పాదం చేంజ్ చేయాలి, మళ్ళీ వీడియో లాంగ్ అయింది. పాదం చేంజ్ చేసి ఇదేది తెలుసు కదా మీకు ప్రొసీజర్. సో ఇలా కుట్టేసేసుకొని మీకు హెమ్మింగ్ అన్న చేసుకోవచ్చు, స్టిచ్చింగ్ అన్న వేసుకోవచ్చు అండి. ఇలా వచ్చేస్తే మనకి పైపింగ్ ఎంత సన్నగా వచ్చింది చూసారా, అక్కడ కనపడుతుంది కదా మీకు. ఓకే అండి, థ్యాంక్ యూ.